కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం బుచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఆమె పాల్గొని ప్రారంభించారు. జాబ్ మేళాకు 21 కంపెనీల ప్రైవేటు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జాబ్ మేళాకు వచ్చిన అభ్యర్థుల అర్హత ధృవీకరణ పత్రాలు పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి చిన్న అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఉన్నత భవిష్యత్తు లభిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా ఇప్పటికే 3 జాబ్ మేళాలు నిర్వహించామని, నియోజకవర్గం పరిధిలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజ, ఎంపీడీఓ శ్రీహరి, కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. పోరాటంలో అసూలు కాసినటువంటి ప్రతి వీర జవానికి దివాళీ వచ్చింది మన జిల్లా ఫస్ట్. ఈ అమ్మాయి 998. Give big round of applause. I would like to parents also can come on to the stage. Preetika's parents, please come on to the stage. Vaishnavi. Parents with your claps. ఎంతమంది మొత్తం లైట్ గ్రూప్ రమ్మంటారు. Those who are take the సక్సెస్ పెట్టండి గట్టిగా. తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా వివిధ శాఖల అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన పిల్లలకు అందరికీ కూడా వాళ్ళందరూ ఉద్యోగం ఈరోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ యంగ్ జనరేషన్. మీరే రాబోయే రోజుల్లో మా భవిష్యత్తు. కాబట్టి ఎప్పుడైతే యువతీ యువకులు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరో, ప్రతి తల్లిదండ్రులు కానీ నాయకులు కానీ ఎక్కడున్నా ఎవరైనా కూడా చాలా సంతోషపడతాం మీ గురించి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మా చేయి పట్టుకొని నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి యువత ఒక దిశానిర్దేశం చేస్తే ఏ నాయకులైనా మీరు మన కోవూరు నియోజకవర్గమే తీసుకుందాం, మిగతా వద్దు. కోవూరు నియోజకవర్గం ఈరోజు నేను ఎమ్మెల్యేగా కాకముందే మీ అందరికీ చెప్పాను, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని, వివాద రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని. ఈ రెండుటికి కూడా నాకు ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డ ఎలక్షన్ అప్పుడు ఎలాగైతే నాతో అమ్మ అమ్మ అని తిరిగారో,
ఈ రోజు కూడా మీ అందరూ నాకు అండగా ఉండాలని, నేను మీకు అండగా ఉండాలని, మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీ గారు కూడా ఏ రకంగా మన కోవూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో అంతా మొత్తం ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురావాలి అని చెప్పి మేము చూస్తున్నాము. దీనికి మనం అందరం కష్టపడి ఎన్నుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారి నినాదం మీ అందరికీ తెలుసు, సంపద సృష్టించాలి, దాన్ని మన పిల్లలకి రేపు భవిష్యత్తులో వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎప్పుడు అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా కానీ. ఆ సంపద సృష్టించే విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ని మీకు అందరికీ నేను బహుమతిగా రాబోయే రోజుల్లో యువతీ యువకులకి అందించాలనేదే నా కోరిక. అది తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేస్తాము. ఎందుకంటే ఆయన 75 సంవత్సరాలు ఉన్నా కూడా విజన్ 47 గురించి ఆలోచిస్తున్నారంటే అది ఎవరు? మీరు. మీ భవిష్యత్తు గురించి ఆయన కలలు కంటున్నారు. అది తప్పకుండా మీకు ముఖ్యమంత్రి గారు మీకు అందిస్తారు. ఈరోజు ఇక్కడున్న యువతి యువకులకి అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 3 జాబ్ మేళాలు 3-4 జాబ్ మేళాలు నిర్వహించాను. చాలా మంది వచ్చారు, 7,000 మంది దాకా వచ్చారు. మేము ఎన్రోల్ చేసుకుంది 2,000 మంది 3,000 మంది అయితే 7,000 మంది పిల్లలు ఈపీఆర్ ఫౌండేషన్ మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు. అక్కడికి మేము అదే విధంగా చాలా కంపెనీస్ కూడా పిలిపించాం. అందులో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ అంటే విజయవాడ నుంచి కూడా వచ్చారనమాట, అట్లా వచ్చారు పిల్లలు. సో చాలా మందికి వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. అందరూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు. కానీ వచ్చిన పిల్లలు చాలా మంది ఇది మాకు సరిపోయే ఉద్యోగం కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, మీరు చదువుకున్నారు, అసలు మీరు ఖాళీగా తిరగడం కన్నా ఏదో ఒక ఉద్యోగంలో మీరు ముందు అడుగు పెడితే, మీ తొలి అడుగు వేస్తే దాని తర్వాత ఎందుకు మీరు ఎదగలేరు? అసలు అదే వద్దనే వెళ్ళిపోతే దాని తర్వాత ఎప్పుడు కావాలి? మళ్ళీ ఎప్పటి కోసం వెయిట్ చేస్తారు? ఏ అవకాశం మనకి ముందుకు వస్తుందో ఆ అవకాశాన్ని పట్టుకొని మీరు పాకుంటూ పైకెళ్ళగలిగే సత్తా మీకుంది. అది మీరు ఉపయోగించుకోవాలి. మీ తల్లిదండ్రులు అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అని మీరు ఇంటికి వెళ్తే చెప్తే సంతోషపడతారు. ఒక తల్లిగా నేను కూడా అదే చేస్తాను, సంతోషపడతారు. అంతేగాని నీకు జీతం ఎంత అని మేము అడగం. నీకు ఉద్యోగం వచ్చిందా లేదా, నువ్వు ప్రయోజనంగా ఉన్నావా, ఇక్కడ గాలికి తిరుగుతున్నావా అనేది ఒక్కటే మేము కనుక్కుంటాం. మేబీ అందరూ పిల్లలు గాలికి తిరగకపోవచ్చు. ఇప్పుడు సరే ఉద్యోగం రాలేదు కూడా, మీరు ఒక డిగ్రీ కంప్లీట్ చేశారు, ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఎన్ని వసతులు లేవు, ఎంతమంది లేరు, ఏ పని చేసుకుంటే మీకు జరగదు. వచ్చేదాకా వెయిట్ చేసి ఎప్పుడో నాకు ఉద్యోగం రాలేదని మీరు అంతా తిరుగుకునే బదులు ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరే క్రియేట్ చేసుకోండి. యు ఆర్ ద క్రియేటర్స్. ఈ రోజు దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో పనులు ఉన్నాయి. మేము ఎంతమందికో ఉద్యోగాలు ఇస్తుంటాం, కానీ మాకు మనుషులు లేరు అనుకుంటుంటాం. ఎందుకంటే మేము ఇచ్చే ఉద్యోగాలు మీకు సరిపోవు. ఎగ్జాంపుల్ మాదే ఉంది, ఈపీఆర్ మైనింగే ఉంది. అక్కడ ఎక్కడ ఉద్యోగం అయితే నేను ఇస్తాను, కానీ వెళ్ళి మీరు మైండ్లలో పనిచేయాలి. అది మీకు నచ్చదు. మీకు కావాల్సిన ఏసీ రూముల్లో ఉద్యోగాలే మీకు కావాలి అంటే మీరు దానికోసం ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్నారు. అలా కాదు, ప్రతి యువతి యువకులు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళే కార్యక్రమంలో మీరందరూ వేసి చూడండి. ఈ రోజు నుంచే ఎవరు ఖాళీగా ఉంటారో చూస్తాం. ముందు దాంట్లో ఎంటర్ అవ్వండి, దాని తర్వాత ఇంకోటి వస్తుంది, వాళ్ళకి చెప్పి ముందుగా వెళ్ళండి. సో అందరూ కూడా ఎప్పుడు ట్రై అగైన్. మీకు అందరికీ కూడా డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్ ఉండాలి. ఇవి ఉంటే మీ మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలని ఒమ్ము చేయకుండా
ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఒకటి రాలేదనేది నిరాశపడే సమస్య లేదు నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా లాస్ట్ మంత్ వరకు జాబ్ డ్రైవ్ జరిపాము. ఈ సమ్మర్ లో రెండు నెలలు ఆపాము. మళ్ళా జూలైలో ఇంకో జాబ్ మేళా మనం విపిఆర్ ఫౌండేషన్ లో కూడా పెడతాము. బట్ ఇక్కడ మీరు ప్రస్తుతం మన ప్రభుత్వం మనకి అందుబాటులోకి ఎన్నో రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తీసుకొచ్చింది. ఆడవాళ్ళకి కుట్టు మిషన్ ఇచ్చే ఒక స్కిల్ డెవలప్మెంట్ అది కూడా మనం ఎన్రోల్ చేస్తున్నాం. ఆల్రెడీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సంకల్పంతో ముందుకెళ్ళాలి అని నేను కోరుకుంటూ మీ అందరినీ ఇక్కడికి ఇచ్చేసిన యువతి యువకులకి అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ హోప్ యూ విల్ గెట్ ద జాబ్. కంగ్రాచులేషన్స్ ఆల్సో. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.